ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ9 న్యూస్ కు స్వాగతం. గీతన్నల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన చైతన్య యాత్రకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ నీలకంఠేశ్వరరావు, కురమ సంఘం జిల్లా నాయకులు సమ్ము రాజయ్య, పద్మశాలి సంఘం జిల్లా కోశాధికారి లింగమూర్తి, బీసీ నాయకులు తాళ్లపల్లి రమేష్ గౌడ్, సమ్మాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గీతన్నలు తమ సమస్యల డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన ఈ చైతన్య యాత్రలో భాగంగా లక్షట్పేట నుంచి పెద్దపల్లి వరకు నాయకులు గీతా కార్మికులతో కలిసి బస్సు యాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ నీలకంఠేశ్వరరావు మాట్లాడుతూ గీతన్నల్లో కోరుతున్న న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. వారి సమస్యల పరిష్కారం, డిమాండ్ల అమలు కోసం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. గీతన్నల హక్కులు, సంక్షేమం కోసం చేపట్టిన ఈ చైతన్య యాత్రకు పూర్తి మద్దతు ఉంటుందని నాయకులు తెలిపారు. అంటే గౌడు సమస్యలు, కళ్ళుగీత సమస్యలు మనం వేరుగా చూడలేము. రెండు కూడా వృత్తిపరంగా ఉన్నటువంటి మరి గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మరి మనం చూస్తా ఉన్నాం. వీళ్ళు పడుతున్న కష్టాలు కానివ్వండి, వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు కానివ్వండి, పూర్తిగా రాలేని పరిస్థితి. నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఒక కీలక వ్యక్తిగా ఉన్నాను. నేను ప్రభుత్వానికి గతంలో కూడా మహేష్ గౌడ్ గారు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి కళ్ళుగీతకి ఏదైతే ఉన్నదో ప్రమాదశాతం జరుగుతున్నటువంటిది 5 లక్షల నుంచి 10 లక్షలకు ఏదైతే ఉన్నదో అది ఇస్తారని కూడా నాకు నమ్మకం ఉన్నది. అదేవిధంగా కళ్ళుగీత కార్మికులు ఎవరైతే వాళ్ళు వృత్తిరీత్యా వాళ్ళు పడుతున్న శ్రమలు, ప్రత్యేకంగా ఈత చెట్లు కానివ్వండి, వాళ్ళకు పరిశ్రమగా దాన్ని తయారు చేయాలనేది కూడా ఈ ప్రధాన డిమాండ్. మరి ఈ డిమాండ్ కాకుండా ఇంకా మనం చూస్తాను నీరా, మరి అప్పుడు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగా వాళ్ళు నీరాది సెంటర్స్ ఓపెన్ చేశారు, కానీ దాన్ని పూర్తిగా మరి చేయలేని పరిస్థితి వాళ్ళకున్నది. మరి వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా ప్రజల ప్రభుత్వం అనుకుని కళ్ళుగీత కార్మికులకు సంబంధించిన ప్రభుత్వం అని చెప్పేసి కూడా మరి వాళ్ళు చేసే కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వానికి మీరు ఇచ్చిన డిమాండ్స్ కూడా మేము తీసుకుపోతాము. దాని విధంగా ఖచ్చితంగా ఎట్లయితే కేరళలో చేశారో నీరాని, ఎట్లయితే నీర ప్రతి కుటుంబానికి 15 నుంచి 18 ఆదాయం వచ్చే ప్రతి కుటుంబానికి ఏముండగా ఆ విధంగా నీరాన్ని తయారు చేస్తారని ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తాము. 25 కోట్లు ఏదైతే బకాయిలు ఉన్నాయో సంక్షేమంకి 25 కోట్లు ఏదైతే ఇవ్వాల్సిన బాధ్యత ఉందో ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. అదేవిధంగా మరి గతంలో కూడా దేవేంద్ర గౌడ్ ఉన్నప్పుడు కూడా ఆ జీవో ప్రకారం మనం 5 ఎకరాలు ఏదైతే ఇవ్వాలో విలేజ్లో అవి పూర్తిగా ఆ జీవోని విస్మరించారు. మరి దాని ప్రభుత్వాన్ని ఆ దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా ఎక్కడైతే సొసైటీలో ఉందో 5 ఎకరాల పొలం కూడా ఇచ్చే ప్రయత్నాలు మేము చేస్తాం. అదే కాకుండా ప్రతి ఒక్క దానికి కూడా ఫెన్సింగ్ లాంటిది అరేంజ్ చేస్తే దానికి మనకి ఖచ్చితంగా రక్షణ కవచం లాంటిది ఉంటేనే అది పరుల పాలు కాకుండా, కబ్జాలు కాకుండా ఉంటుంది అనేది కూడా మీ అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా దాంతో ఏకీభవించి ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకుపోతాము. ఇవన్నీ కూడా చారిత్రకంగా మన వృత్తిపరంగా ఉన్నటువంటి సర్దార్ పాపన్న ఎవరైతే ఉన్నారో కులాలకు అతీతంగా ఆనాడు ఆ కులం ఎవరికి కూడా తెలియదు, అయినా కానీ ప్రజల కోసం కష్టపడి కొట్లాడినటువంటి ఆ వ్యక్తి ఆఖరికి తన ప్రాణ త్యాగం చేసి ఆఖరి కోట మీద కూడా, గోల్కొండ కోట మీద కూడా తన త్యాగానికి మనం నిదర్శనం కనిపిస్తూ ఉంది. మరి ఈ రోజున ఆ వంశానికి చెందిన వ్యక్తులు ఈ రోజున ఇవాళ పొట్ట కోసం ఎన్ని తిప్పలు పడుతున్నారో మీకు తెలిసిన విషయం. ఏ వృత్తిలో కూడా మరి 40 చెట్లు 40 ఫీట్లు ఎక్కి కళ్ళు గీయటం అంటే సామాన్య విషయం కాదు. ఈ రోజున నడువు నొప్పులతోని, ఫ్రాక్చర్స్తోని ఆఖరి పరంగా పెట్టి ఏ వృత్తిలో కూడా ఇంత దైనంద పరిస్థితి ఉండదు. మరి దీని నుంచి మనం నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి, చేయవలసినవి కూడా ప్రభుత్వ పరంగా మనం దృష్టి తీసుకురావాలా. అదే కూడా కవచాలు కూడా మరి ప్రభుత్వం కొంతమందికి ఇచ్చింది. ఈ కవచాలు కూడా ఏవైతే రక్షణ కిట్స్ ఉన్నాయో చెట్టెక్కిన వాడికి కూడా మనం ఖచ్చితంగా అందరికీ కూడా అందేలా మా ప్రభుత్వం మేము చేస్తాం. మేము మరి అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ రోజు చూస్తున్నాం 18 ఆగస్టు మరి ట్యాంక్ బండ్ మీద ఖచ్చితంగా సర్దార్ పాపన్న ఒక విగ్రహం కూడా ప్రతిష్టాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. తయారైతున్న అభిప్రాయం ఉన్నది. అక్కడ ఆ రోజు చేస్తారని చెప్పేసి కూడా అనుకుంటున్నాము. ఖచ్చితంగా సాధిస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా, మా మిత్రులందరికీ, వచ్చిన మిత్రులు, అన్ని కుల సంఘాలకి, ప్రత్యేకంగా గౌడ సంఘాలకి ఎవరైతే పోరాటం చేస్తున్నారో అందరూ కూడా మరోసారి వందనాలు.